సో చాలా మందికి సడన్ హియరింగ్ లాస్ వస్తూ ఉంటుంది. ఎందుకు అండ్ హౌ డు యూ ట్రీట్ దెమ్? సడన్ సెన్సరీ న్యూరల్ లాస్ అంటే ఒక్కొక్కసారి వాళ్ళు క్రాకర్స్ సౌండ్, లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, కానీ మ్యూజిక్ డీజేస్లో ఎక్కువ సౌండ్ ఎక్స్పోజ్ అవ్వడం, హెడ్సెట్స్లో సడన్ 120 డెసిబెల్స్ క్రాస్ అయ్యి సౌండ్ వచ్చినప్పుడు అకాస్టిక్ ట్రామా అంటారు. దానివల్ల సడన్గా హియరింగ్ లాస్ వస్తుంది. ఆర్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు లౌడ్ సౌండ్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మెషినరీ సౌండ్స్, వాటి వల్ల కూడా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి జస్ట్ పడుకుని లేసేసరికి, మార్నింగ్ లేసేసరికి బికాస్ ఆఫ్ సమ్ కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ ఆర్ వాసోస్పాజమ్ అంటే లోపల ఇయర్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల సడన్ గా కూడా హియరింగ్ లాస్ రావచ్చు. సో దాన్ని సడన్ సెన్సరీ న్యూరల్ లాస్ అంటారు. ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ విత్ మెడికేషన్స్, అంటే ఇంజెక్షన్స్ కానీ, ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్ కానీ, ఐవి మెడికేషన్ వల్ల ట్రీట్ చేయొచ్చు. చాలా మందికి ఇంప్రూవ్ అవుతుంది, బట్ కొంతమందికి అది ఇంప్రూవ్ అవ్వదు. అవ్వనప్పుడు అండ్ ఇఫ్ ద హియరింగ్ లాస్ ఇస్ ప్రొఫౌండ్, వీ కెన్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్. దట్ విల్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్. అండ్ వాళ్ళకి టినిటస్ కానీ, లోపల చెవు లోపల సౌండ్స్ ఉంటాయి. సో ఆ సడన్ లాస్ వల్ల వచ్చే సౌండ్స్ కూడా కాక్లియర్ ఇంప్లాంట్ తోటి బాగా తగ్గుతాయి.